దేవనమ్మ చెప్పాడు. దేవనమ్మ ఏం చెప్పాడు? వసంతకృష్ణ మైలవరం వీరప్పన అన్నాడు లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, మూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, వందలాది కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు ఇచ్చి టికెట్ కొడుతున్నాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంతకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు నన్ను 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలతో గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను